రైట్ గా 686 లో డీటెయిల్స్ చూద్దాం. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసు ఆసక్తికర మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో 6వ నిందితుడిగా ఉండి అమెరికాలో తలదాచుకున్న మీడియా సంస్థ నిర్వాహకుడు అరువెల శ్రవణ్ రావుకు ప్రత్యేక దర్యాప్తు బృందం నోటీసు జారీ చేసింది. నోటీస్ ప్రతిని హైదరాబాద్ లోని ఆయన కుటుంబ సభ్యులకు అందించింది. ఇక ప్రస్తుతం 5 గంటలుగా శ్రవణ్ రావును సిట్ విచారిస్తోంది. జూబ్లీ హిల్స్ ఏసీపీ వెంకటగిరి ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది. ఫోన్ ట్యాపింగ్ పరికరాలు కొనుగోలు సర్వర్ రూమ్లను ఎవరి డైరెక్షన్లో ఏర్పాటు చేశారని సిట్ ఆరా తీస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈరోజు కీలక విచారణ కొనసాగుతుంది. కేసులో 6వ నిందితుడిగా ఉన్నటువంటి శ్రవణ్ రావు అనే వ్యక్తిని గత 5 గంటలుగా విచారిస్తున్నారు. జూబ్లీహిల్స్లోని ఏసీబీ కార్యాలయం వేదికగా ఏసీపీ వెంకటగిరి నేతృత్వంలో విచారణ కొనసాగుతుంది. ఈయన ఒక శ్రవణ్ రావు అనే వ్యక్తి ఒక మీడియా హౌస్ను కూడా రన్ చేస్తూ ఉన్నారు. కేసులో ఎప్పుడైతే ఈయన పేరు ప్రస్తావన బయటకు వచ్చిందో అప్పటి నుంచి ఆయన అమెరికాలో తలదాచుకున్న పరిస్థితి. ఆల్మోస్ట్ గత ఏడాది మార్చి 10వ తేదీన ఆయన పైన కేసు నమోదైంది. అప్పటి నుంచి కూడా ఆయన అబ్స్కాండింగ్లోనే ఉన్నారు. అంటే అఫ్కోర్స్ అమెరికాలో నివాసం ఉన్నారు. బట్ ఆయన్ని తీసుకురావడం కోసం ఆయన విచారించడం కోసం చాలా కోర్టులో పిటిషన్లు వేసి వాదించడం కానీ లేదంటే విచారణ జరగటం కానీ రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయడం కానీ ఇవన్నీ కూడా చాలా జరిగాయి. అల్టిమేట్గా లాస్ట్ మంత్ ఈ నెల 26వ తేదీన వాళ్ళ కుటుంబ సభ్యులకి ఒక నోటీస్ అందించడం జరిగింది. ఖచ్చితంగా మీరు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి మీ పాత్రపై మాకు అనుమానాలు ఉన్నాయి, మేము కేసు విచారణలో చాలా కీలకమైన ఆధారాలు కూడా సేకరించాం కాబట్టి ఖచ్చితంగా ఆయన అటెండ్ అవ్వాలని చెప్తూ ఒక నోటీస్ని వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇచ్చారు. సో ఆ నోటీస్ అందుకున్నటువంటి శ్రవణ్ రావు ఎట్టకేలకు ఆల్మోస్ట్ ఆ కేసులో ఆయన పేరు వచ్చిన ఆల్మోస్ట్ 1 year తర్వాత ఆయన విచారణకు హాజరవటం అనేది ఆల్మోస్ట్ హాజరయ్యారు. 5 గంటల పాటుగా 5 గంటల నుంచి ఆయన విచారిస్తూ ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవస్థని పరికరాలు ఎక్కడ తీసుకొచ్చారు, ఆ వ్యవస్థను ఎక్కడ ఏర్పాటు చేశారు, ఎవరు చేశారు, ఎవరు చేయమంటే చేశారు, దీన్ని వెనుకున్నటువంటి కీపింగ్స్ ఎవరు, ఇవన్నీ కూడా ఈ పాయింట్స్ మొత్తం కూడా అడుగుతున్నట్టుగా అర్థమవుతుంది. ఇందుకే ఇప్పటికే ఈ కేసు సంబంధించి ప్రణీతరావు ప్రభాకర్ రావు ఎవరైతే నిందితులుగా ఉన్నారో వారి యొక్క వాంగ్మూలం నేపథ్యంలో వాళ్ళు ఏదైతే వాంగ్మూలం ఇచ్చారో అంటే శ్రవణ్ రావు యొక్క ఆదేశాల మేరకే తాము ఇదంతా చేశామని ఏదో ఒక విచారణలో కొంత వాంగ్మూలం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఆ నేపథ్యంలోనే వాళ్ళకి అనుమానంలో రావడంతో నోటీస్ జారీ చేసి ఈరోజు పిలవటం ఎటకేలకు ఆయన్ని విచారిస్తున్నారు. గుచ్చి అడుగుతున్నారు ఏంటి అసలు ఇది ఎవరు చేశారు గత ప్రభుత్వం, ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఇదంతా జరిగిందనేది మనకు అందరికీ తెలిసిన ఓపెన్ ఫ్యాక్ట్. అఫ్కోర్స్ అది పరిపాలన క్రమంలో భాగంగా తీసుకున్న నిర్ణయాన్ని వాళ్ళు అప్పటికే యాక్సెప్ట్ చేశారు. ఆ తర్వాత అంటే అంతకు మించి ఏం జరిగింది ఆ ఫోన్ ట్యాపింగ్, ఇంకెవరెవరి పేర్లు ట్యాప్ చేశారు, ఈవెన్ ప్రస్తుతం ముఖ్యమంత్రి ఫోన్ కూడా ట్యాప్ చేశారనేది కాంగ్రెస్ ప్రభుత్వం బలంగా నమ్ముతున్నది. సో ఈ నేపథ్యంలో ఈ కేసుని అంత ఈజీగా ఆషామాషిగా వదిలే ప్రసక్తి లేదు. కీ డీటెయిల్స్ మైన్యూట్ డీటెయిల్స్తో సహా అన్నీ తీసుకొని బాధ్యతని ఖచ్చితంగా శిక్షిస్తామనేది ప్రభుత్వం చాలా బలంగా చెప్తున్న నేపథ్యంలో శ్రవణ్ రావు విచారణ కూడా కీలక ప్రాధాన్యత సంతరించుకుంది. సో ఆఫ్కోర్స్ ఈయన విచారణ తర్వాత ఎటువంటి అంశాలు బయటకు వస్తాయి, ఎలాంటి స్టేట్మెంట్ పోలీసులు ఇస్తారు అనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే కేసుని సిట్ మనకు తెలిసిన సిట్ దర్యాప్తు చేస్తుంది. వెంకటగిరి జూబ్లీ హిల్స్ ఏసీబీ నేతృత్వంలో వెంకటగిరి నేతృత్వంలో ఇది సెట్ రన్ చేస్తుంది. ఖచ్చితంగా అన్ని డీటెయిల్స్ తీసుకొని బాధ్యులను ఖచ్చితంగా శిక్షిస్తామని ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో ఇన్వెస్టిగేషన్ కూడా అదే స్పీడ్లో చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా గ్యాప్ తర్వాత ఆల్మోస్ట్ కేసు నమోదైన 1 year తర్వాత ఆయన విచారణకు హాజరు కావడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. అఫ్కోర్స్ ఈ విచారణలో ఎలాంటి అంశాలు బయటపెడతారు, ఎవరెవరి పేర్లు తీసుకొస్తారు, ఎవరైతే ఇప్పటికే నిందితులు కొంతమంది అరెస్ట్ అయ్యారు, జైలు నుంచి బెయిల్పై బయటకు కూడా వచ్చారు, కొంతమంది జైల్లో ఉన్నారు. సో ఇంకెవరన్నా అంటే పొలిటీషియన్స్ పేర్లు ఏమైనా బయటకు వస్తాయా లేదా, శ్రవణ్ రావు అసలు ఏం చెప్తాడు అనేది కూడా చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. బ్రహ్మణి. రైట్ వెంకట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. స్థల ఆక్రమణ బెదిరింపులకు సంబంధించిన కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని గన్నవరం పోలీసులు ఈరోజు కస్టడీలోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి కంకిపాడు పోలీస్ స్టేషన్లో వంశీ విచారణ చేస్తున్నారు. వంశీని స్థల ఆక్రమణ బెదిరింపులకు సంబంధించిన పోలీసులు వంశీనైతే 3 గంటల పాటు ప్రశ్నించారు. ఈ అంశానికి సంబంధించి విచారణ తర్వాత వైద్య పరీక్షల కోసం కంకిపాడు ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ఇక అనంతరం వంశీని గన్నవరం కోర్టులో హాజరుపరచనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శాంబశివరావు అందిస్తారు. శాంబశివరావు, మొత్తంగా చూసుకోవచ్చు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఒక్కొక్క కేసు అయితే చుట్టుముడుతున్నాయనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి గన్నవరం టీడీపీ కార్యాలయం కేసులో ఆయన ఒక పక్క జైల్లో ఉన్నారు. దానికి తోడుగా అక్కడ ఉన్నటువంటి సత్యవర్ధన్ అనే అతన్ని కిడ్నాప్ కేసులో కూడా ఆయన ప్రస్తుతం కేసు నమోదు చేసి అతన్ని జైలుకు పంపించినటువంటి పరిస్థితి. అయితే గతంలో చాలాసార్లు కూడా కస్టడీకి తీసుకున్నారు. ఒక పక్క SC/ST కోర్టులో కూడా వల్లభనేని వంశీ కేసుకు సంబంధించి బెయిల్ పిటిషన్ వేస్తున్నప్పటికీ బెయిల్ అక్కడ కోర్టు తిరస్కరించారు.
తిరస్కరించడం జరిగింది. అదేవిధంగా 9వ తారీఖు ఏప్రిల్ 9వ తారీఖు వరకు కూడా ఆయనకి పూర్తి రిమాండ్ విధించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో మరొక కేసు అయితే తెరపైకి వచ్చింది. గతంలోనే అక్కడ ఉన్నటువంటి హైకోర్టు లాయర్కి సంబంధించినటువంటి ఒక స్థల వివాదంలో వల్లభనేని వంశీ అయితే ఇరుక్కున్నారని చెప్పుకోవాలి. అక్కడ ఉన్నటువంటి ఆ హైకోర్టు లాయర్కి సంబంధించినటువంటి భార్య అతనిపై వల్లభనేని వంశీపై గతంలో ఒక స్థలాన్ని అతను ఆక్రమించాడని చెప్పేసి కూడా కేసు పెట్టడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతం గన్నవరం పోలీసులు అయితే వల్లభనేని వంశీని రిమాండ్కి తీసుకున్నారు. రిమాండ్కి తీసుకొని అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కంకిపాడు పోలీస్ స్టేషన్లో వల్లభనేని వంశీని అయితే సుమారుగా 3 గంటల పాటు విచారించారు. 3 గంటల పాటు విచారించిన తర్వాత వల్లభనేని వంశీ స్థానికంగా ఉన్నటువంటి అక్కడ హాస్పిటల్కి వైద్య పరీక్షల నిమిత్తం తీసుకెళ్లారు. ఆ తర్వాత కోర్టులో హాజరుపరిచే అవకాశం అయితే కనబడతా ఉంది. అయితే ఒక పక్క చూసుకోవచ్చు, వల్లభనేని వంశీ కేసులకు సంబంధించి ఇప్పటికే పలు కేసుల పట్ల వల్లభనేని వంశీ ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పేసి ఇప్పటికే పోలీసులు ఒక్కొక్క కేసుగా నమోదు చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. గతంలో వల్లభనేని వంశీ బెయిల్కి సంబంధించి కూడా ఎన్నో ప్రయత్నాలు చేసినా కూడా ఇప్పటివరకు అయితే ఆ బెయిల్ రాలేదని చెప్పుకోవాలి. మరి ఈ స్థల వివాదంలో అక్కడ ఉన్నటువంటి ఒక లాయర్కి సంబంధించినటువంటి స్థలం, మరి స్థలం గతంలో వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వల్లభనేని వంశీ యొక్క స్థలాన్ని ఆక్రమించారని చెప్పేసి కూడా వాళ్ళైతే పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే గతంలో ఈ స్థలానికి సంబంధించి వల్లభనేని వంశీతో పాటు తమ అనుచరులు బెదిరింపులకు పాల్పడి మరి అప్పుడు ఈ యొక్క స్థలాన్ని వాళ్ళు ఆక్రమణ చేశారు. ఆ తర్వాత స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకు ఫిర్యాదు చేసినప్పుడు కూడా పట్టించుకోలేదని చెప్పి చెప్తా ఉన్నారు. ఎందుకంటే గతంలో అప్పుడు వైసీపీ పార్టీ అధికారంలో ఉండడంతో అక్కడ వల్లభనేని వంశీ పూర్తి స్థాయిలో కూడా చలామణి అయినటువంటి నేపథ్యంలో అక్కడ పోలీసులు కూడా అప్పుడు కనీసం ఆక్రమణ జరిగిందని చెప్పేసి వాళ్ళు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోలేదని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో వల్లభనేని వంశీపై ఫిర్యాదు చేయడంతో దానికి సంబంధించి ఇప్పుడు గన్నవరం పోలీసులు అతని రిమాండ్కి తీసుకొని కూడా విచారణ చేశారు. ఆ స్థలానికి సంబంధించి ఎలా కబ్జా చేశారు ఏంటనే పూర్తి స్థాయిలో కూడా 3 గంటల పాటు విచారణ చేసినట్లుగా తెలుస్తా ఉంది. మరి దానికి వైద్య పరీక్షల తర్వాత మళ్ళీ కోర్టులో అతన్ని సరెండర్ చేసి మళ్ళీ అతన్ని కస్టడీకి తీసుకోవడానికి అయితే పోలీసులు అయితే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. మళ్ళీ ఈ 3 గంటల అతన్ని ప్రశ్నించినప్పటికీ కొంత సమాధానాలు రాలేదని చెప్పేసి మనకు ఉన్నటువంటి సమాచారం. మరి ఈ నేపథ్యంలోనే వల్లభనేని వంశీని కూడా మళ్ళీ కస్టడీకి తీసుకోవడానికి అయితే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. మరి ఈ కోర్టులో హాజరుపరిచిన తర్వాత మళ్ళీ రిమాండ్కి అడిగే పరిస్థితి అయితే కనబడతా ఉంది. మరి ఒక్కొక్కటిగా వల్లభనేని వంశీ చుట్టూ ఇట్లా కేసులు తిరుగుతుండటంతో ఈ మధ్యకాలంలో వల్లభనేని వంశీ అయితే బయటకు వచ్చే పరిస్థితి అయితే కనపడట్లేదు. ఇప్పటికే SC/ST కోర్టు ఒక పక్క బెయిల్ రిజెక్ట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి మరొక కేసు యాడ్ కావడంతో వల్లభనేని వంశీ అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో నెలకొందని చెప్పుకోవాలి. ఇప్పటికే వైసీపీకి సంబంధించిన నాయకులు ఎంత సపోర్ట్ చేసినప్పటికీ కూడా అక్కడ గతంలో జరిగినటువంటి వల్లభనేని వంశీ చేసినటువంటి కార్యకలాపాలపై పోలీసులు అయితే పూర్తిస్థాయిలో కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం వల్లభనేని వంశీకి వైద్య పరీక్షలు నిర్వహిస్తా ఉన్నారు. ఆ తర్వాత అక్కడ కోర్టులో జడ్జి ముందు అయితే ప్రవేశపెట్టే అవకాశం అయితే కనబడతా ఉంది. పద్మ. రైట్, థ్యాంక్ యూ శంషూరు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో రేపు సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ కార్డు హోల్డర్లకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ ఈ నెల 30న ప్రారంభించనున్నారు. ఉగాది రోజున రేషన్ కార్డు లబ్ధిదారులకు సీఎం రేవంత్ సన్నబియ్యం అందజేయనున్నారు. అనంతరం సీఎం బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో సీఎం పర్యటన ఏర్పాట్లను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. తెలంగాణలోని ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గంలోని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సివిల్ సప్లై మంత్రిగా ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తిగా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించి చూసినట్లయితే ప్రధానంగా ఉగాదికి కానుకగా తెల్ల రేషన్ కార్డుకు సంబంధించిన ఎవరైతే ఉంటారో వారికి సన్నబియ్యం పంపిణీ, అంటే సన్నబియ్యంతో ప్రతి నిరుపేదకు అందాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టిన తర్వాత ముందస్తుగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్గానిక్ స్కీములతో అమలుకు పెట్టడంలో భాగంగానే ఉన్నటువంటి సన్నబియ్యం పంపిణీ కూడా ఈరోజు సంబంధించినటువంటి కార్యక్రమానికి సంబంధించి సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పర్యవేక్షించారు. దీనికి సంబంధించి రేపు ఉదయం 30వ తారీఖు ఉదయం జరిగేటటువంటి ఉగాది కానుక సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్రము ప్రతిష్టాత్మకంగా పలు రాష్ట్రాల్లో కాకుండా తెలంగాణ రాష్ట్రంలోనే సన్నబియ్యం ప్రథమంగా ఓపెన్ అవుతుంది. దీనికి సంబంధించింది కూడా అన్ని ఏర్పాట్లు కూడా ఎవరైతే రాష్ట్ర సంబంధించినటువంటి మంత్రి ఉన్నారో వాళ్ళకు ఏర్పాటు కూడా చేస్తున్నారు. దీనికి ముఖ్యమంత్రి రేపు రానున్న క్రమంలో కూడా అన్ని ఏర్పాటు కూడా చేయనున్నారు. తెలంగాణలోని ఎవరైతే తెల్ల రేషన్ కార్డులు అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకు తీపి కానుకగా అని చెప్పుకోవచ్చు.
ఉగాదికి సంబంధించిన కానుక అని కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసినట్లే గతంలోని తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో వివక్షతకు గురైన ప్రజలకు కూడా పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు ఇస్తారన్నటువంటి ప్రభుత్వాలు గతంలో ఇవ్వకుండా ప్రభుత్వం చెప్పినటువంటి విషయాలను నేడు అమలుపరచడానికి ఉగాది కానుకగా సన్నబియ్యం కూడా పంపిణీ చేస్తుంది. ఈ సన్నబియ్యం పంపిణీ ప్రధానంగా తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి విషయాలను కూడా వాళ్ళకు ఇవ్వాలనేది ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు కూడా జారీ చేసింది. రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పూర్తిగా ఆ కార్యక్రమానికి సంబంధించిన పాల్గొనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించింది కూడా ఎవరైతే రాష్ట్ర సివిల్ సప్లై మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా హుజూర్నగర్ నియోజకవర్గంలో ప్రారంభమవుతుంది. తెలంగాణలోని మొట్టమొదటిసారిగా ప్రారంభించేటటువంటి ఈ కార్యక్రమానికి పూర్తి ఏర్పాట్లు కూడా చేసినట్టు కూడా ఇప్పటికే ఉత్తమ్ కుమార్ కూడా చెప్పినటువంటి పరిస్థితి మీడియాకు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాలతో పాటు రేపు రావాల్సినటువంటి విషయాలను రేపు ముఖ్యమంత్రి ఎట్లా వస్తున్నాడు దీనికి సంబంధించినటువంటి ప్రజలకు సందేశం కూడా ఇవ్వనున్నాడు. బహిరంగ సభ అనంతరం కూడా సందేశం ఉన్నాడు. ప్రభుత్వం చెప్పినటువంటి విధానాలు ఎట్లా అమలు చేస్తున్నారు దీనికి సంబంధించినటువంటి విషయాలు ఎలా ఉండబోతున్నాయి కూడా ఈ సభలో చెప్తారు. సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో భాగంగానే మరికొన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు పోవడానికి కూడా ఏ విధంగా చేయాలనేది కూడా వాళ్ళు ఒక రూపురేఖలు తీసుకున్నటువంటి పరిస్థితి. ఆ రూట్ మ్యాప్ని కూడా పూర్తిగా రేపు బహిరంగ సభలో జరిగేటటువంటి విషయాలను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావిస్తారు. దీనికి సంబంధించినటువంటి ఈ ప్రస్తావన బహిరంగ సభకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక నిరుపేదలకు సంబంధించిన విషయాలను కూడా దిశ నిర్దేశించడానికి కూడా రేపు బహిరంగ సభ జరగబోతుంది. అది ఉగాది కానుకగా తెలంగాణ ప్రజలకు కూడా ఇవ్వనున్నట్లు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది తెలంగాణలో జరిగేటటువంటి సన్నబియ్యం పంపిణీ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఉదయం ఉగాది కానుకగా రాబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తిగా అన్ని అధికారులు పూర్తి ఏర్పాటు కూడా చేసినటువంటి పరిస్థితి. తెలంగాణలో జరుగుతున్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు దగ్గరికి కావడంతో చేస్తున్నటువంటి భాగంగానే రేపు ఉదయం జరిగేటటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించడంలో దీనికి సంబంధించిన సివిల్ సప్లై మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇప్పటికీ అన్ని ఏర్పాటు కూడా చేసినటువంటి పరిస్థితి. ఇది తెలంగాణలో జరుగుతున్నటువంటి అభివృద్ధికి భాగంగానే నిదర్శనంగానే రేపు జరిగేటటువంటి సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం చేశారు. గతంలో కూడా ఏదైతే ఉంటుందో జరిగేటటువంటి సన్నబియ్యం పంపిణీకి సంబంధించి కావచ్చు రేపు జరిగేటటువంటి ఉదయానికి సంబంధించిన అనేక విషయాలకు సంబంధించి పూర్తి సంక్షేమానికి ప్రజల యొక్క అభివృద్ధికి సంబంధించినటువంటి విషయాలకు సంబంధించి చూసినట్లయితే అనేక సంక్షేమాలకు చేసినటువంటి విషయాలని పూర్తిగా అభివృద్ధి చేయనున్నారు. దీనికి సంబంధించి అన్ని రూట్ మ్యాప్ వేస్తూ పూర్తిగా తెలంగాణలో జరిగేటటువంటి ప్రతి సంక్షేమానికి ప్రభుత్వము ముందస్తుగానే చర్యలు తీసుకుంటుంది. దానికి సంబంధించి అన్ని చేస్తారనే భాగంగానే రేపు జరిగేటువంటి సన్నబియ్యం కార్యక్రమంగా చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది తెలంగాణలోని అభివృద్ధికి సంబంధించినటువంటి విశేషాలకు సంబంధించి రేపు రేవంత్ రెడ్డి ప్రారంభించిన సన్నబియ్యం కార్యక్రమానికి సంబంధించినటువంటి విశేషాలు. ఓకే రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. అప్డేట్స్ కంటిన్యూ అయితే షార్ట్ బ్రేక్ తర్వాత స్టే ట్యూన్. బ్యాక్ టు న్యూస్. ఇక మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. దండకారణ్యంలో భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 16 మంది మావోయిస్టులు మృతి చెందారు. 2 భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. ఇక స్థానిక గోగుండా కొండపై మావోయిస్టుల కదలికలు ఉన్నాయన్న సమాచారంతో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో మావోయిస్టులు కాల్పులకు దిగారు. సంఘటనా స్థలం నుంచి భారీ మొత్తంలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజ తెలిపారు. ఇక పెద్ద సంఖ్యలో AK-47 రైఫిల్స్ తో పాటు సెల్ఫ్ లోడింగ్ రైఫిల్స్, ఇన్సాస్, రాకెట్ లాంచింగ్ అలాగే బరెల్ గ్రెనేడ్ లాంచర్లను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. ఇక ప్రస్తుతం ఇంకా ఆపరేషన్ కొనసాగుతోందని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్. బ్రాహ్మణి దండకార్యం మొత్తం మరొకసారి తుపాకుల మూతలతో దద్దరిల్లు పరిస్థితిని మనం చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ప్రధానంగా భారీ మొత్తంలో పెద్ద ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్లో సుమారుగా 16 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు ఇప్పటికే దంతెవాడ సంబంధించి ఛత్తీస్గఢ్ రాష్ట్ర పోలీస్ ఆఫీసర్తో ప్రకటించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో చూస్తే ప్రధానంగా ఇప్పటికీ మొత్తం 3 నెలల కాలంలో 132 మంది మావోయిస్టులు ఈ ఎన్కౌంటర్లో మరణించినట్టు ఇప్పటికే పోలీసులు లెక్క చెప్తున్న పరిస్థితి. దానిలో భాగంగా ఈ మావోయిస్టులు జరిగినటువంటి మావోయిస్టులు జరిగినటువంటి ఎదురుకాల్పుల్లో ప్రధానంగా మావోయిస్టు అగ్రనేతలంతా కూడా నేలకొరిగిన పరిస్థితి మనం చూస్తున్న పరిస్థితి. దీంట్లో ప్రధానంగా మృతుల్లో కీలక నేత జగదీష్ అలియాస్ బుర్రా దర్బా డివిజన్ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నట్టు జగదీష్పై ఇప్పటికే పోలీసులు సుమారుగా 25 లక్షల రిమాండ్ ఉన్నట్టు పోలీసులు ప్రకటిస్తున్న పరిస్థితి. ఇప్పటికే ఉదయం నుంచి జరుగుతున్న ఎన్కౌంటర్లో ప్రధానంగా ఆ పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరుగుతున్న ఎదురుకాల్పులు సుమారుగా ఇప్పటికే 16 మంది మృతి చెందినట్టు తెలుస్తుంది. ఇంకా ఈ సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి అయితే ఆ దంతెవాడ ఛత్తీస్గఢ్ సూక్ష్మ జిల్లా సంబంధించిన పోలీస్ ఆఫీసర్లు చెప్తున్న పరిస్థితి. గత 6 నెలల నుంచి కూడా ప్రధానంగా మావోయిస్టులకు పైన ఫోకస్ చేసిన పరిస్థితి ఉంది. గతంలో ఏదైతుందో రాష్ట్ర హోంమంత్రి అమిత్ షా చేసినటువంటి ఆ వాక్యాలను
నేపథ్యంలో ఇలా పోలీసు బలగాలు మొత్తం పూర్తిగా ఆ మావోయిస్టుల అడుగుజాడలపైన మావోయిస్టులపైన ప్రధానంగా ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది. ప్రధానంగా ఉంటే చూస్తున్నాం ఇప్పటికే ఆ దండకారైన మొత్తం తుపాకులతో దద్దరిల్లిపోతుంది. వాళ్ళ ప్రతి మూమెంట్ కూడా ఇలా టెక్నాలజీ పెరగడంతో ఇలా డ్రోన్ కెమెరాలు కావచ్చు, ఇలా చూసిన టెక్నాలజీ పూర్తి స్థాయిలో ప్రధానంగా ఆ మావోయిస్టుల అడుగుజాడలు తెలుసుకుని ప్రధానంగా ఫోకస్ చేస్తున్న పరిస్థితి. ఇక్కడ స్పెషల్ పార్టీ సంబంధించి ఆ సిఆర్పీఎఫ్ కావచ్చు ప్రధానంగా భారీ బలగాలు మొత్తం మోహరించిన పరిస్థితి. వీరు ప్రతి అప్డేట్ మూమెంట్ తెలుసుకుని ప్రధానంగా ప్రతిసార్లు ఎదుగుతుందో ప్రధానంగా ఇప్పటికే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులు ఎక్కువ అక్కడ సంచరించే అవకాశం, దాని మూమెంట్ తెలుసుకొని ప్రతి మూమెంట్ని వాళ్ళు క్యాచ్ చేసుకొని ఎన్కౌంటర్ చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే చాలామంది కీలక నేతలు ఈ ఎన్కౌంటర్లో మరణించిన పరిస్థితి. అదేవిధంగా మనం చూసుకుంటే సుధీర్ లాంటి ఆ మావోయిస్టులు కూడా చాలా మంది చనిపోయిన పరిస్థితి. ఇప్పటికే పోలీసులు అయితే దీనిపై మావోయిస్టుల మూమెంట్ పైన ప్రధానంగా ఫోకస్ చేశారు. ఇలాంటి అంశాలకు చాలా పెద్ద మొత్తంలో చూడు ఛత్తీస్గఢ్ రాష్ట్రం కావచ్చు, ఏపీకి తెలంగాణ మధ్యలో సరిహద్దు ప్రాంతాల్లో ప్రధానంగా దీనిపైన ఫోకస్ చేస్తున్న పరిస్థితి. చూడాలి ఇంకా ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే చెప్తున్న పరిస్థితి. ఈ మావోయిస్టులు జరిగినటువంటి ఎన్కౌంటర్లో ప్రధానంగా AK-47 లాంటి గన్నులు దొరికిన పరిస్థితి. మావోయిస్టులు వాడినటువంటి వాళ్ళ కిట్లు కావచ్చు, ప్రధానంగా వాళ్ళు వాడేటువంటి అన్ని యంత్రాలు కూడా వాళ్ళకి దొరికిన పరిస్థితి. దీనిపైన ఇప్పటికైతే దంతెవాడకు సంబంధించిన సూక్ష్మ పోలీసు ఆఫీసర్ అయితే ఇప్పటికే ప్రకటించిన పరిస్థితి. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్తున్న పరిస్థితి ఉంది. బ్రాహ్మణి రైట్ భాస్కర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ సమావేశాలపై ఉత్కంఠ కొనసాగుతున్నాయి. మేయర్పై అవిశ్వాస నోటీసులతో రాజకీయ పక్షాల్లో ఆసక్తి నెలకొంది. సకాలంలో బడ్జెట్ సమావేశం నిర్వహించలేదని డిప్యూటీ మేయర్ కూటమి కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం జరిగింది. మేయర్ రాజీనామా చేయాలని జనసేన మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కమిషనర్ లేకపోవడంతో సమావేశం నిర్వహించలేకపోయామని మేయర్ తెలిపారు. బడ్జెట్ సమావేశంలో ప్రజా ప్రయోజనాలు చూడాలని, సభ సజావుగా సాగేందుకు సహకరించాలని వైసీపీ కార్పొరేటర్లు కోరారు. నిజంగా ప్రజా సంక్షేమంపై శ్రద్ధ ఉంటే సమావేశానికి వైసీపీ శ్రేణులు ఎందుకు హాజరు కాలేదని టీడీపీ జనసేన కార్పొరేటర్లు నిలదీశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. రైట్ పద్మ, గడిచిన కొద్ది రోజులుగా కూడా జీవీఎంసీ ఏదైతే కార్పొరేటర్స్ ఉన్నాయో మేయర్ పదవికి అంటే ఇక్కడంతా కూడా హీట్ ఎక్కిందని మనం చెప్పుకోవచ్చు. రాజకీయాలు కూడా వైసీపీ కూటమి మధ్య హీట్ ఎక్కిన రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అనూహ్యంగా ఈ రోజు బడ్జెట్ సమావేశాన్ని కాల్ఫర్ చేశారు. దానిలో నగర మేయర్ బడ్జెట్ ని ప్రవేశపెట్టడానికి సమావేశం ఏర్పాటు చేసిన వెంటనే మూర్తి యాదవ్ ఎవరైతే జనసేన కార్పొరేటర్ ఉన్నారో ఆయన పూర్తిగా కూడా సమయానికి నిర్ణీత సమయానికి బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు చేయలేని అసమర్థత కారణంగా మేయర్ ఖచ్చితంగా పదవి నుంచి దిగిపోవాలంటూ డిమాండ్ చేశారు. అయితే మేయర్ కూడా ఒక ఇంత సమాధానం ఇస్తూ కూడా ఇటీవల కాలంలో ఎమ్మెల్సీ కోడ్ ఉండడం కానీ లేదంటే జీవీఎంసీకి పూర్తి స్థాయి కమిషనర్ లేకపోవడం కానీ ప్రధాన కారణంగా చెబుతూ బడ్జెట్ సమావేశాలు ఆలస్యమైన దానికి వివరణ ఇవ్వడం జరిగింది. అయితే పూర్తిగా దీనిలో సమావేశంలో చూసుకుంటే కనుక ప్రస్తుతం లెక్క ప్రకారం అంటే 2/3 వంతుల మెజార్టీ ఉండాలి, 2/3 వంతు మెజార్టీ ఉండాలి. కానీ ప్రస్తుతం 61 మంది వీళ్ళకి కూటమికి కార్పొరేటర్లు ఉండగా కేవలం అటు నుంచి 34 మంది మాత్రమే వైసీపీ నుంచి ఉన్నారు. ఇద్దరు ఇండిపెండెంట్లు ఇద్దరు వామపక్ష నేతలు సిపిఐ నుంచి సిపిఎం నుంచి ఉన్నారు. వీళ్ళంతా లెక్క చూసుకుంటే 97 మంది అయ్యారు. అలాగే ఎక్స్ అఫీషియల్ సభ్యులు ఒక 12 మంది ఉన్నారు. ఆ 12 మంది ఎవరికి కూటమి వాళ్ళకు ఉన్నారు. 8 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు, 2 ఎమ్మెల్సీలు. అదేవిధంగా వైసీపీకి చూసుకుంటే 2 ఎమ్మెల్సీలు, 1 ఎంపీ మాత్రమే ఉన్నారు. 34 ప్లస్ అక్కడ ఒక 37 మంది మాత్రం వాళ్ళ దగ్గర ఉన్నారు. వీళ్ళ దగ్గర చూసుకుంటే సుమారు 73 మంది ఉన్నారు. 2/3 వంతు లెక్క పెట్టుకుంటే కేవలం ఒక్క వ్యక్తే అవసరమై ఉంటుందనే అంచనాగా లెక్క వస్తూ ఉంది. ఒకరా నలుగురా అనేది కొంచెం తాత్సారం జరుగుతున్నప్పటికీ ఆ మిగిలిన లెక్కని సరి చేసుకునే ప్రయత్నంలో ఉంటే ఈ వైసీపీ వాళ్ళంతా కూడా క్యాంప్ రాజకీయాలు చేస్తూ కూడా ప్రస్తుతం వాళ్ళంతా కూడా బెంగళూరులో శాత తీరుతున్న పరిస్థితి. దీన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా కొంత సీరియస్ గా తీసుకుని ఎటువంటి పరిస్థితుల్లో దాటనివ్వకూడదు, మేయర్ మన పక్షానే ఉండాలంటూ కూడా ఆయన హుకుం జారీ చేసినట్టుగా కూడా తెలియవస్తుంది. వీళ్ళంతా కూడా వైసీపీ పక్కన ఉండే సీట్లన్నీ కూడా ఖాళీగా దర్శనమిచ్చే వాళ్ళంతా కూడా బెంగళూరులో ఉండగా వీళ్ళందరినీ తీసుకుని పేలాశ్రీని ఎవరైతే ఫ్లోర్ లీడర్ ఉన్నారో ఈ సమావేశాల అనంతరం రేపు లేదా ఎల్లుండ మలేషియా అంటే సరదాగా వీళ్ళందరినీ మలేషియానో బ్యాంకాక్నో మరి ఎక్కడికో విదేశాలకి విహారయాత్రకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నారు. దీనికోసం ఇప్పటికే పాస్పోర్ట్లు కూడా కలెక్ట్ చేసిన పరిస్థితి. ఇదే విషయాన్ని అధిష్టానాన్ని కూడా తెలియజేసిన పరిస్థితి. అంటే క్యాంప్ రాజకీయాలకి తెర తీస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా సరే ఆంధ్రప్రదేశ్ లోనే అత్యంత పెద్దదైన జీవీఎంసీని జారిపోకుండా కాపాడుకోవాలని అటు వైసీపీ చూస్తూ ఉంది, ఎలాగైనా తీసుకోవాలని టీడీపీ చూస్తుంది. ఎందుకంటే 4 సంవత్సరాల కాలం అయింది. మన 15వ తేదీతో పూర్తిగా కూడా ఈ 1 ఇయర్ కాలం పాటు వాళ్ళని దించేయాలి అనే ఆలోచనలో వీళ్ళు ఉన్నారు. కాకపోతే ఈ తాత్సారము అదేవిధంగా కులాల సమీకరణ యాదవ్ సామాజిక వర్గానికి చెందిన గొలగాని వెంకట హరికుమారి మేరుగా ఉన్నారు. ఆ 22 మంది కార్పొరేటర్లు అన్ని పార్టీల్లో కలిసి ఉన్నారు. కాబట్టి మేరు మళ్ళా కూడా యాదవ్ సామాజిక వర్గానికి కేటాయించాలని డిమాండ్లు వినిపిస్తున్న ఒక రకంగా, అలాగే పేలా శ్రీను గౌరవ సామాజిక వర్గానికి చెందిన బీసీ నేత ఎప్పటి నుంచి కూడా ఫ్లోర్ లీడర్ గా పనిచేస్తూ కష్టపడుతూ ఉన్నారు. ఒకవేళ ఆ రోజే కనుక గెలిస్తే ఆయనే
ఫ్లోర్ లీడర్ అయ్యేవారు టీడీపీ బలం ఉంటే కనుక. సో అతనికి ఇవ్వాలని అధిష్టానం ఆలోచన చేస్తూ ఉంది. ఏదేమైనా ఎన్ని గొడవల మధ్య కూడా కొంత హాట్ టాపిక్ గానే ఉందని చెప్పుకోవచ్చు. హాట్ టాపిక్ లో రసవత్తరంగా ఈ రోజు జరిగిన బడ్జెట్ సమావేశాలు మరింత హాట్ టాపిక్ గా జరిగినట్టే మనం ఖచ్చితంగా భావించవచ్చు పద్మ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ప్రజలు, దాతలు ప్రభుత్వ భాగస్వామ్యంతో ఏర్పాటు చేయనున్న P4 పథకాన్ని ఈ నెల 30న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. అనంతరం ఉగాది ఉత్సవాల్లో పాల్గొనున్నారు. ఈ కార్యక్రమాలను వెలగపూడి రాష్ట్ర సచివాలయం వెనుక ఉన్న రాజధాని భూముల్లో నిర్వహించేందుకు ప్రభుత్వం సంకల్పించింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వాసుబాబు అందిస్తారు. వాసుబాబు, చెప్పండి. రైట్ కీర్తి, రేపటి నుండి P4 విధానం ప్రారంభానికి అమరావతిలో శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు మధ్యాహ్నం రాష్ట్ర సచివాలయం వెనుక P4 విధానాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాంఛనంగా ప్రారంభించినారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. P4 విధానానికి సంబంధించి ప్రభుత్వ, ప్రైవేటు ప్రజల భాగస్వామ్యంతో సమాజంలోని పేదరిక నిర్మూలన లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని అయితే రూపొందించారు. సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న 10% మంది, అట్టడుగున ఉన్న 20% మందిని దత్తత తీసుకొని వారికి అండగా నిలిచి పేదరికం నుండి ప్రతి ఒక్కరిని విముక్తి చేయాలనే ఆలోచనతోనే P4 కార్యక్రమానికి శ్రీకారం అయితే చుట్టారు. ఇప్పటికే ఈ P4 విధానానికి సంబంధించి ప్రభుత్వం ప్రజల నుంచి సలహాలు, సూచనలు కూడా తీసుకోవడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ P4 ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఉగాది పర్వదినం నాడు అమరావతి వేదికగా నిలవనుంది. రేపు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు ఈ కార్యక్రమం అయితే నిర్వహించబోతున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది. ఈ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే వచ్చే వారందరినీ, ఎవరైతే ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల జిల్లాల నుంచి వస్తున్నారో అమరావతికి, ఆదివారం మధ్యాహ్నం 3 గంటల లోపు వేదిక వద్దకు తీసుకొచ్చే విధంగా అధికార యంత్రాంగం అయితే చర్యలు తీసుకుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల నుండి స్వయం సహాయక సంఘాలు, అటు విద్యార్థులు కానీ, ఉపాధి కల్పిస్తున్న ఉపాధి కూలీలు సైతం ఈ ప్రత్యేక వీళ్ళందరినీ కలిపి ఇక్కడికి స్వయం ఉపాధి కింద ఇక్కడికి తీసుకురావడానికి, ఈ కార్యక్రమం తీసుకురావడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. దీనికి సంబంధించి సుమారు 13,000 మంది ఈ కార్యక్రమానికి రానున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం అంచనా అయితే వేస్తుంది. సమీప జిల్లాలైన గుంటూరు జిల్లాల నుంచి ఒక 7,000 మందిని, అటు పల్నాడు జిల్లా నుంచి, ఇటు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి కనీసం 500 మందిని చొప్పున, మిగతా జిల్లాల నుంచి 300 మందిని, దూర జిల్లాలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంచెం మన్యం జిల్లాలో అయితేనేది, అటు అల్లూరు సీతారామరాజు, ఇటు చిత్తూరు, అన్నమయ్య జిల్లాలో ఏంది, ఇవన్నీ అమరావతికి సుదూర జిల్లాలు అవటం వల్ల అక్కడి నుంచి తక్కువ మంది జనాభాని ఈ జిల్లాలకు అందుబాటులో తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే అంచనాలు వేస్తుంది. అదేవిధంగా అక్కడి నుంచి వచ్చే ప్రతి ఒక్కరికి బస్సులు అయితే ఏర్పాటు చేశారు. ఎక్కడైతే ఏ జిల్లా నుంచి, సుదూర జిల్లాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరిని తిరిగి అదే జిల్లాలకి సురక్షితంగా కార్యక్రమానికి వచ్చిన వారందరినీ తిరిగి అక్కడికి చేర్చే విధంగా వీలుగా అధికార యంత్రాంగం అయితే ఇప్పటికే చర్యలు తీసుకుంటుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు రాష్ట్ర స్థాయిలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ హరినారాయణను మరో 3 ఉన్నతాధికారులు ప్రభుత్వం ప్రత్యేకంగా అయితే నియమించింది. అలాగే ప్రతి జిల్లాకు ఒక నోడల్ అధికారిని, ప్రతి బస్సుకు ఒక లైజన్ అధికారిని కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అయితే నియమించింది. దూర ప్రాంతాలకు, జిల్లాలకు చెందిన వారు ఒక రోజు ముందే అక్కడి నుంచి రావాల్సి ఉంటుంది. అటు అమరావతి నుంచి ఎక్కువ దూరం ఉన్న జిల్లాలు, అన్నమయ్య జిల్లాలు అయితే, సీతారామరాజు జిల్లాలో అయితే, అటు మన్యం జిల్లాలో ఉంది. ఇక్కడ నుంచి ఒక రోజు ముందుగానే బయలుదేరాల్సి ఉంటుంది. కాబట్టి అక్కడి నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇక్కడ బస చేసి అన్ని విధాలుగా అటు వసతి కానీ, ఇటు భోజనాలకు తగిన ఏర్పాట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చేసింది. అటు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలు చేస్తున్న ఈ కార్యక్రమం కాబట్టి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేసింది. కీర్తి, ఈ P4 కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చాలా జాగ్రత్తగా చేశారు. ఇంకా ముఖ్యమైన అతిథులను ఎవరైనా పిలిచే అవకాశం ఉందనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రారంభోత్సవ కార్యక్రమం కాబట్టి ఇప్పటికీ దీనికి సంబంధించి అనేక ముఖ్య అతిథులు దీనికి హాజరవుతున్నారు. అటు కూటమి ప్రభుత్వం నుంచి ముఖ్య నాయకులైతే కానీ, ఇటు కూటమి ప్రభుత్వంలో పనిచేస్తున్న మిగతా పెద్దలైతే కానీ, అటు ఢిల్లీ నుంచి కేంద్ర మంత్రుల దగ్గర నుంచి ఇటు రాష్ట్రంలో ఉన్న పెద్ద నాయకులను కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరవబోతున్నారు. రేపు సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు జరుగుతుంది. కాబట్టి అటు రేపు ఉగాది పురస్కరించుకుని అటు ఉగాది ఉత్సవాల్లో కూడా అనంతరం ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత అటు సీఎం చంద్రబాబు నాయుడు కానీ, కూటమి నేతలైన ముఖ్య నేతలైనా కానీ వాళ్ళు కూడా ఈ ఉగాది ఉత్సవంలో కూడా అనంతరం ఈ కార్యక్రమం అనంతరం వాటిలో పాల్గొనే విధంగా తెలుస్తుంది. కీర్తి, రైట్, థ్యాంక్ యూ వాసుబాబు. ఇవే 6 అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్, తెలుగుడి సత్తా.